అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మేధకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. అన్నా అది మేధ కాదన్నా, మెదడన్నా. నువ్వు మెదన్న మేడ బిల్డింగు సరిగా పలకడం కూడా రాదాయే. నువ్వు మళ్ళీ సొక్కవ మడతెట్టండి, చేతులు మడతెట్టండి, మనం ఎరగదీసేద్దాం, మనం పొడిచేద్దాం, చంపేద్దామని మాట్లాడతాం. సరిగా 4 మొక్కల కింద పేపర్ మొక్కలు ఏంది చూడకుండా స్ట్రైట్గా జనాన్ని చూసి మన సభకు వచ్చిన ప్రజలను చూసి సరిగ్గా 4 మాటలు మాట్లాడలేవన్నా 30 సెకండ్లు మాట్లాడలేవు. మనం కూడా యుద్ధం ప్రకటించేయాలి. నీ అదృష్టం బాగుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కానన్నా, లేకపోతే పట్టుమని 4 నిమిషాలు ఎప్పుడైనా మనం మాట్లాడగలుగుతామా? ఎందుకు ఊరికే అనవసరంగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ నేను ఏదో చేసేస్తాను, నాకు ఇదైపోయింది అనవసరమైన బిల్డప్లు ఇచ్చి నీ పరువు నువ్వు తీసుకొని మినహాయిస్తే దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? మనం చేసింది చెప్పుకోవాలి కదన్నా. అది మానేసి నేను ఎరగదీసేస్తాను, యుద్ధం చేసేద్దాం, మనం ఎవరి మీద చేసేస్తాను యుద్ధం? మనం చేసి యుద్ధం ఎవరి మీదన్నా? దేనికి మనకు తెలియాలి కదా. మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఫస్ట్ మనం ఒక ఉపన్యాసం చెప్తున్నాం, మనం 10 మంది మన 4 మాటలు చెప్తున్నామంటే మనకు ఒక క్లారిటీ ఉండాలి. నేను దీని గురించి చెప్తున్నానయ్యా అని చెప్పేసాను. నీకే క్లారిటీ ఉండదు, నువ్వు వెళ్ళవు. ఫస్ట్ మేడ అంటే నాకే అర్థం కాదా. మెదడన్నాడా మేడన్నాడా ఏం మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను 1-2 సార్లు వింటే నాకు అర్థం కాదు. పైగా మనం భాషల గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి మళ్ళీ మనం ఒక్కరి భాష్యం మనం పేర్లు ఎట్టేస్తాం అందరికీ అన్నా. మనకే పలకడం రాదా ఇక్కడ, మనం 10 మందికి మళ్ళీ పేర్లు ఎట్టేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎలాగా, లోకేష్ గారు ఎలాగా, వాళ్ళందరూ నన్ను చూసి భయపడిపోతున్నారు. మరి మాటలా పెద్ద ఉపన్యాసం పెడతా ఉంటావు కదా, పెద్ద మాటగారు అని చెప్పేసి అని. ఫస్ట్ పలకడం నేర్చుకున్నా. మాట్లాడుతూ మేనిఫెస్టో గురించి ఏదో పెద్ద ఉపన్యాసం ఇచ్చావన్నా, ఏంటది? నువ్వు ఇంత గతంలో చెప్పిన మాటలు ఏంటన్నా? నువ్వు తాడేపల్లిలో కొంప ఎందుకు కట్టుకుంటున్నావు అంటే ఏమని చెప్పారు మీ నాయకులు అందరూ కూడా? రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని ఎక్కడికే మార్చం మేము. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నది అందుకే, జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అది అని మాట్లాడాడు. ఇవాళ నువ్వు వైజాగ్లో కొంప కట్టుకుంటావు, మళ్ళీ అక్కడ కూడా మార్చామని చెప్పేసి మాట్లాడుతున్నావు. మనం ముఖ్యంగా 2019 ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా 4 ప్రచారం చేసామన్నా. 1 ప్రత్యేక హోదా, 2 రాజధాని అన్నా, 3 పోలవరం పూర్తి చేస్తామని అన్నా, 4 రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేస్తామని. ఈ 4 నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేసావు? ఎంతవరకు తీసుకొచ్చో చెప్పన్నా. రాజధాని ఏమైంది? పాయే. పోలవరం ఏమైంది? పాయే. ప్రత్యేక హోదా ఏమైంది? అది పాయే. రాజ్యసభ ఎంపీతో కలిపి నీకు 32 మంది ఉన్నారు, 31 మంది అనుకుంటా, 31 మంది ఉన్నారు. మనం సాధించింది సచ్చింది ఏమీ లేదు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద సొల్లు ఉపన్యాసాలు చెప్పారు. నేను వీరుణ్ణి, నేను ధీరుణ్ణి, నన్ను మించిన మొగోళ్ళు లేడు ఎక్కడ, మళ్ళీ నాకు ఓట్లు వేసేయండి, మళ్ళీ మిమ్మల్ని లాకించేస్తాను. చేసింది చెప్పుకో అన్నా. నేను మాట్లాడితే లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు పనిచేసింది ఎవరి సొమ్ము పనిచేస్తావు నువ్వు? సరే పంచావు, ఓకే కరెక్టే. మళ్ళీ పన్నుల రూపంలో మా దగ్గర బాధతున్నావు చూసావన్నా. కరెంటు బిల్లుల రూపంలోని, ఇంటి పన్ను రూపంలోని, చెత్త పన్ను రూపంలోని, పెట్రోల్ పైన, డీజిల్ పైన నిత్యావసర సరుకుల మీద ట్యాక్స్ రూపంలోని మా పైన పిండేస్తున్నావు కదన్నా మమ్మల్ని. వాటి గురించి కూడా ప్రస్తావించి ఇదిగోనయా నేను 130 మందికో లేదంటే 10 మందికో 15 మందికి ఈ సంక్షేమ పథకాలు ఇచ్చాను, మిగతా 85 మందితో కలిపి మొత్తం 100 మంది దగ్గర కూడా ఇంటి పన్ను బాధేస్తున్నాను, పెట్రోల్పై ఛార్జీలు బాధేస్తున్నాను, వీటిలన్నింటిలో కూడా లిస్ట్ అన్న, కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కూడా. అప్పుడు తెలిసిపోతే నీ పని పడతాను. నీ జేబులో డబ్బులు మాకు ఖర్చు పెట్టినట్టు మాట్లాడుతున్నావు. దయచేసి ఇంకెలాంటి సులువు ఉపన్యాసం చెప్పమాకన్నా.